మళ్ళీ పాలిటిక్స్లోకి వస్తానంటున్నారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. సమాజానికి ప్రజలకు న్యాయం చేయాలని పాలిటిక్స్లోకి రీఎంట్రీ ఇస్తానని చిత్తూరు జిల్లా చంద్రగిరిలో చెప్పారు. రాజకీయాల్లో కుళ్ళు కుతంత్రాలు చూసి స్వచ్ఛందంగా తప్పుకున్నానని వివరించారు. ప్రజా సమస్యలపై త్వరలో సీఎం చంద్రబాబును కలుస్తానని చెప్పారు. అటు తెలుగువారంతా ఒకటేనన్న మోహన్ బాబు కేసీఆర్ సర్కార్ను పొగడ్తలతో ముంచెత్తారు. సాహసాలు ఉన్నవాడు, ఒక పురుషుడు అనేవాడు ఎప్పుడూ ఏదో విధంగా ఒక వార్తల్లో ఉండాలి. అది ఎప్పుడు తొందరగా చెప్తాను. ఆ విషయం సజెషన్స్ ఇవ్వచ్చు ఎవరైనా, బట్ దాని మంచి చెట్లు ఉంటూ ఉంటాయి. నాయకుడు అనేవాడు ఆలోచిస్తాడు వెదర్ ఇస్ గుడ్ ఆర్ నాట్ అనేది. మంచి జరుగుతున్న ఉద్దేశంతోనే వస్తున్నాను, లేకపోతే ఇప్పుడు అవసరమా నాకు రాజకీయాల్లోకి నేను వెళ్ళినప్పుడు పలానా బంధువుని వెళ్ళను, ప్రజలకు మంచి జరగాలనే ఉద్దేశంతో వెళతాను. వద్దని వచ్చేసిన వాడిని మళ్ళీ వెళుతున్నానంటే అరే పలానా చోట జరుగుతుంది, మోసం జరుగుతుంది. నేను ఆవేశపడినే తప్ప ఎన్నోసార్లు సందర్భాల్లో చెప్పాను, అవినీతి పరుడు కాదు. రాష్ట్రాలు రెండు విడిపోయినాయి. రెండు రాష్ట్రాలు, రెండు కళ్ళు. మనందరం తెలుగు వాళ్ళం. అక్కడ మన అన్నదమ్ముళ్ళు ఉన్నారు, అందరం కలిసిమెలిసి. కేసీఆర్ కూడా మన తెలుగు వాళ్ళని ముందు ఏదో అనుకున్నా కూడా అందరినీ ఎంతో ప్రేమగా చూస్తున్నాడు. ఇది వాస్తవం. చాలామందికి ఈ మధ్య ఆంధ్రా నుంచి వెళ్ళిన వాళ్ళకు కూడా చాలా ప్రోత్సాహం ఇస్తున్నాడు ఆయన. వ్యాపారవేత్తలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఆంధ్రా నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా అంత ఎంకరేజ్మెంట్ ఆ రాష్ట్రము ఇస్తుంది.